నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. నివేదికపై సమగ్ర చర్చ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సర్కారు ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ శాసనసభ వాయిదా తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్న మంత్రివర్గం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% మించకుండా తెచ్చిన బిల్లును సవరిస్తూ తీర్మానం చేయనున్నట్లు తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవో విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. వర్షాలు, వరదల ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంట నష్టం సహా రహదారులు, ఇతర నష్టాలను అంచనా వేసి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నట్లు తెలిసిందే. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం జరగనున్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ సమావేశాల్లో కూడా కాళేశ్వరానికి సంబంధించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ప్రతిపక్ష పార్టీకి కూడా మాట్లాడే అవకాశం ఇస్తారా? ఈ అంశం సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోందా? ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కేవలం సంతాప తీర్మానాలకే ఉభయ సభలు పరిమితం కాబోతున్నాయి. ఈరోజు ఎజెండా కేవలం సంతాప తీర్మానాలకు సంబంధించి మాత్రమే ఉంది. అసెంబ్లీలో జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈరోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి అన్ని పార్టీల సభ్యులు మాట్లాడబోతున్నారు. ఇక అటు శాసన మండలిలోనూ మాజీ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మరణాలకు సంబంధించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి రెండు ఉభయ సభలు వాయిదా పడబోతున్నాయి. ఇక ఈ శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ప్రధాన చర్చ ఉండబోతోంది. అందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ ఎజెండా కాళేశ్వరం కమిషన్ నివేదికే కాబోతుందనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే నివేదిక అందజేసింది. ఈ నివేదిక దాదాపు 656 పేజీల రిపోర్టు ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నివేదిక వచ్చిన తర్వాత కేబినెట్ లో చర్చించిన తర్వాత ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని పేజీల సంబంధించినటువంటి నిడివి కలిగినటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు అప్పటి అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆ సారాంశం ఉంది. దీనిపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను అధికారికంగా బయట పెట్టకుండా కేవలం తమకు అనుకూలమైనటువంటి ప్రసార మాధ్యమాల్లో లీకులు ఇచ్చుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తమకు ఇవ్వాలంటూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి అడిగారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని అడిగి సమాచారం చెప్తానన్న చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇవ్వటం లేదంటూ హరీష్ రావుకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడైతే చేరిందో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ
మాజీ మంత్రి హరీష్ రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేస్తూ ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనపడింది. హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కొట్టివేయలేమంటూ హైకోర్టు చెప్తూనే ఆ పూర్తి స్థాయి నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దంటూ హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాలకు వాయిదా వేసింది. ముఖ్యంగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత హైకోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టాలని భావించినప్పుడు చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావుకు మాట్లాడే బాధ్యతను బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఇప్పటికే నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో నిన్న సుదీర్ఘంగా కేసీఆర్ చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున ఏ విధంగా వ్యవహరించాలి, బీఆర్ఎస్ తరపున ఏ అంశాలు మాట్లాడాలి అనే అంశంపై హరీష్ రావు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశంలో కావచ్చు, అదేవిధంగా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంశంలో కావచ్చు, మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు ఇట్లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నటువంటి పరిపాలన అనుమతులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఉపయోగాలు ఇట్లాంటి అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. ఆ తర్వాత నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి ఒకవేళ కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టినప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తరపున కూడా పీపీటీ అసెంబ్లీలో ఇచ్చే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీకి కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్ గా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రధాన ఎజెండాగా కాబోతోంది. ఈ రోజు ఉభయ సభలు మరణించిన దివంగత అటు ఎమ్మెల్యేకు ఇటు ఎమ్మెల్సీలకు సంతాపం తెలిపిన తర్వాత వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ ఉండబోతోంది. ఇప్పటికే మంత్రులతో కూడినటువంటి కమిటీని పీసీసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. వారి సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో గతంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసి పంపిన తర్వాత 3 నెలల్లోపు ఆ తీర్మానాలను ఆమోదించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కాబట్టి ఆ కేసు నడుస్తోంది. కాబట్టి ఆ కేసు తేలిన తర్వాత 42% రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ అభిషేక్ సింఘ్వి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటు రాజకీయ పరంగా అటు విద్యా ఉద్యోగాలకు సంబంధించి 2 బిల్లులను పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత మరోసారి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లపై ఒక జీవో తీసుకువచ్చి వెంటనే గ్రామ పంచాయతీలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు గడువు ఉంది. కాబట్టి ఈ లోపు షెడ్యూల్ విడుదల చేస్తే ఒకవేళ 50% కోటా రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా 50% కోటా సీలింగ్ దాటి ఉన్నప్పటికీ కోర్టులకు వెళ్లినా అది నిలబడకుండా ముందుగానే షెడ్యూల్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలని భావించినప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇది బీసీ సంఘాల నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లేందుకు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో జీవో ఇచ్చి షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్లేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటు ఇక బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో యూరియా కొరత, ఇక ఓటు చోరీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ అంశాలపై ఒకవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను, అదేవిధంగా బీజేపీని ప్రధానంగా ఈ 3 అంశాలపై అధికార పార్టీ కార్నర్ చేసే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా
తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సైతం కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరుతో కేవలం కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఇప్పటికే కాంగ్రెస్ కమిషన్ రిపోర్టుగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించింది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలనా అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి 14 అనుమతులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్లు అదేవిధంగా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుతో రైతాంగానికి ఏ విధమైన మేలు జరిగిందనే అంశాన్ని పీపీటీ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న డిమాండ్గా మనకు కనబడుతుంది. ఇక ప్రధానంగా ఈ రోజు కేవలం అసెంబ్లీలో సంతాప తీర్మానాల తర్వాత అసెంబ్లీ వాయిదా పడబోతుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఉండబోతోంది. కేబినెట్ సమావేశం తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం కూడా ప్రధానంగా ఉత్కంఠగా మారింది. ఇక మరో ప్రధాన అంశం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా అధికారికంగా ఎవరిని నియమించలేదు. గతంలో డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరించి డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. దీనిపై ఈ రోజు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఇక అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ తర్వాత కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇది ఈ రోజు ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన ఓవరాల్ ఎజెండాగా మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.